నెల్లూరు ఎంపీ అభ్యర్థి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని తాడేపల్లి పిలిపించుకుని చర్చించారు. చంద్రబాబును ఆదాల ఇటీవల కలిశారని, ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ మారే విషయాన్ని ఆయన ఖండించారు. పార్టీ మార్పుపై ప్రచారంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్ కు వివరణ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ టికెట్ వ్యవహారంపైన కూడా జగన్ తో ఆదాల చర్చించారు. సీఎం జగన్ తో ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, రోజు సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చారు. సీఎం జగన్ కూడా ఆయన కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కూడా నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఆయన ప్రస్తుతం ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో కూడా ఆయన చెప్పారు. అధిష్టానం కూడా అదే విషయాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో ఆదాలను ఎంపీగా పంపించే ఆలోచన అయితే అధిష్టానం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పిలిచినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఎంపీ అభ్యర్థిగా పెట్టాలనుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి ఆయన అలకపోయినారు. ఆయన అసంతృప్తిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. నెల్లూరు సిటీ అభ్యర్థికి సంబంధించి లేదంటే గతంలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ నేపథ్యంలో ఆయన పూర్తిగా అలకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి ఏ అభ్యర్థిని పెడతారనే దానిపైన కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. అయితే సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పక్క పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ రోజు ఆ విషయాలన్నింటినీ కూడా ఖండించారు. చివరి వరకు జగన్ వెంటే ఉంటాను, జగన్ ఏం చెప్తే అదే చేస్తాను, అలాగే జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అదే పోటీ చేస్తానంటూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంగా ఆయన వచ్చారు. సీఎం జగన్ తో కీలకంగా చర్చించారు. అయితే ఎంపీ అభ్యర్థిగా ఆదాలను బరిలోకి దించుతారా లేదంటే రూరల్ నుంచే కంటిన్యూ చేస్తారనే దానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సింది. బలరాం.